బ్యాక్ టు న్యూస్. ఏపీ వ్యాప్తంగా పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా మైలవరం, నెల్లూరు, ప్రకాశం జిల్లా పొన్నూరులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక కౌంటింగ్ అల్లర్లు సృష్టించవద్దని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు సమన్వయం పాటించాలని సూచించారు. కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. పోలింగ్ కి ముందు, పోలింగ్ తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో కౌంటింగ్ నాటికి శాంతి భద్రతల్ని అదుపులోకి ఉంచేందుకు పోలీసు శాఖ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం మూడో రోజు సమస్యాత్మక ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ముందస్తుగా పలు జిల్లాల్లో ఎక్కడా ఎలాంటి ఘర్షణలు, అల్లర్లు చోటు చేసుకోకుండా ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు. కీలకమైన ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్ఐ, సీఏల పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది కవాతు నిర్వహించారు. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న కార్డన్ సెర్చ్ కు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, గాయత్రి, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి కౌంటింగ్ తర్వాత హింస చెలరేగవచ్చు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యం ఒక పక్క, మరోపక్క పోలింగ్ రోజున అలాగే పోలింగ్ మరుసటి రోజు జరిగినటువంటి హింసాత్మక ఘటనలు దృష్టిలో పెట్టుకుని పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికీ గుర్తించినటువంటి ఎన్నికల సంఘం, అంతేకాకుండా పోలీసులు ఆ మేరకు ఆయా ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వాహనాలకు సంబంధించినటువంటి పత్రాలను పరిశీలించిన తర్వాత ఎక్కడ ఆ పత్రాలు లేనటువంటి వాహనాలను సీజ్ చేయడం, అంతేకాకుండా ఆ గ్రామాల్లో మరీ ముఖ్యంగా కొన్ని అనుమానిత ప్రాంతాల్లో ఎవరైనా సరే అనుమానిత వ్యక్తులుగానే ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఐడెంటిటీ లేకపోతే వాళ్ళని వెంటనే బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నటువంటి సందర్భంలో బయట నుంచి వచ్చినటువంటి మూకలు ఖచ్చితంగా ఎన్నికల తర్వాత జరిగేటటువంటి కౌంటింగ్ సందర్భంగా కొన్ని అల్లర్లకు పూనుకోవచ్చు అని చెప్పేసి ఉన్నటువంటి అప్రమత్తత నేపథ్యంలో ప్రస్తుతానికి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ కార్డన్ సెర్చ్ లో అనేక వాహనాలను సీజ్ చేస్తున్నారు, కొంతమందిని ఐడెంటిఫై కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పెషల్లీ మాచర్ల నియోజకవర్గం అలాగే తాడిపత్రితో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో ఈ కార్డన్ సెర్చ్ తీవ్రత ఎక్కువగా ఉంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 74% పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినటువంటి నేపథ్యంలో ఆ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికి ఈ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క 15 కంపెనీల అదనపు బలగాలు కేంద్రం నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళతో కలిసి పోలీసు కవాతు కూడా నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎవరు కూడా భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అన్ని ఘటనలు అడ్డుకునేందుకు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంది అని తెలియజెప్పే పరిస్థితుల్లో భాగంగా ప్రస్తుతానికి కవాతు కూడా నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ కార్డన్ సెర్చ్ అవసరమైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఇప్పటికే డీజీపీ ప్రకటించారు. మరోపక్క పోలీస్ 30 యాక్ట్ అలాగే 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వాటి మీద ప్రజలకు అవగాహన కల్పిస్తూ కూడా ఈ కవాతు నిర్వహిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రాజు.